అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరియు భోగి పండుగ, రేపు భోగి పండుగ రైట్. ఈ రోజు భోగి పండుగ శుభాకాంక్షలు, తర్వాత మకర సంక్రాంతి శుభాకాంక్షలు, తర్వాత కనుమ పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. కాబట్టి మా డీజీ గారు శివధర్ రెడ్డి సార్, నిన్న కూడా సీఎం గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మన యొక్క ఎరైవ్ అలైవ్ అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి చోట, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ఈ యొక్క ప్రజాప్రతినిధులు వారి యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి ఈరోజు ఇదే వేదిక అయింది కాబట్టి అందరూ ఒకే చోట, మన కేశవరెడ్డి గారు మిగతా నాయకుల పేర్లు తెలియదు కానీ అందరు నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా తెలియాలి. కాబట్టి ఒకటే జననం, ఒకటే మరణం, మనం ఒకేసారి పుడతాము, ఒకేసారి చనిపోతాము. కాబట్టి చాలా మంది రోడ్డు ప్రమాదంలో వాళ్ళు చనిపోతున్నారు, హెల్మెట్ పెట్టుకోవడం లేదు. మీరు అందరూ కూడా చెప్పాలి, మీ ఇంట్లో అందరికీ మోటార్ సైకిల్ ఉంటుంది, మరియు కారు ఉంటుంది, సీటు పెట్టుకోమని చెప్పేసి, హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి. తాగింది కానీ తాగి బండి నడపకండి. తాగి చాలా మంది బండి నడుపుతున్నారు, చాలా మంది బండి నడిపి మీ ఇంటికి వచ్చి వద్దమ్మా ఒక్కసారి ఊరుకో అని చెప్పేసి ఏదో విధంగా వాళ్ళకు భోజనం పెట్టకండి. భోజనం అంటే మనకు 10 నిమిషాలు రోడ్లో సహాయం చేసిన వారికి 25,000 కొద్దిగా గ్లాస్ నేను రామండి. ఇంజూర్ను 108కి ఆల్రెడీ ఫోన్ చేయడం వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్. మీరు రోడ్డు దాటినప్పుడు చాలా మంది సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ దాటుతున్నారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ. రాదని జీవిత సత్యము తెలుసుకో, వేగం ఈ రోజన్నా తెలుసుకో. కాబట్టి ఇవ్వకండి. హాస్పిటల్ పూసుకపోయి చాలా చైనా మాంజను అమ్మినా, కొన్నా, వాడినా మన ఇన్స్పెక్టర్ ప్రశాంత్కు చెప్పండి, డయల్ 100 ఫోన్ చేయండి. వారి యొక్క వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. మీ పిల్లలకు కూడా తీసుకురాలేకుండా వాళ్ళకు కూడా ఏమైనా ప్రైజ్ కూడా ఇవ్వబడుతుంది. వాళ్ళకు కూడా కాలు ఇది బాధ కలిగించండి. ఏదైనా చేయొచ్చులో కూడా ప్రోత్సహించండి. అవసరం ఉంటే ఇంట్లో పడుకోలేదు అది చూడండి, ఏం కాదు అని అనుకోకుండా. మీ పిల్లలు ఎక్కడెక్కడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ పోతున్నారు, అమ్మాయిలు ఎక్కడ పోతున్నారు, అబ్బాయిలు ఎక్కడ పోతున్నారు అని ఒకసారి గమనించండి. ఇంట్లో వదిలిపెట్టకండి, కట్టేయండి. ఇంట్లో ఊరుకుంటారా? కట్టేస్తే మనము ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, మన ప్రాణాలను కాపాడుకుందాం, మన పిల్లల్ని కాపాడుకుందాం, మన భారతదేశ సంస్కృతిని కాపాడుకుందాం. ఓకేనా? నేను ఈ రోజు నుంచి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరిస్తానని, మద్యము తాగి వాహనం నడపనని, నన్ను నేను కాపాడుకుంటూ ఇతరుల యొక్క ప్రాణాలను కాపాడుతానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. అలాగే చైనా మాంజా అమ్మినా, కొనినా మన వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలిస్తే పోలీసు వారికి తెలియజేస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ.